టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఇంతకుముందు ఒక వీడియో చెప్పాం. ఆ వీడియోకి ఇది లింక్ పార్ట్ 2 అనుకోండి. 147 అంటే మీకు తెలుసా? సెక్షన్ 147 ఇది సహజంగా రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఏదన్నా సందర్భం జరిగితే దానికి అనుగుణంగా మనం రోడ్ల మీదకి వచ్చి దానికి వ్యతిరేకంగా మన భావాలను మనం పడే ఇబ్బందులను చెప్పుకునేదే 147 సెక్షన్. ఇది బెయిలబుల్లే కానీ కేసుబుల్లే. కేసు కూడా పెట్టవచ్చు, నమోదు చేయవచ్చు, కానీ బెయిల్ కూడా స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. దీనికి ఇప్పటి వరకు 6 నెలలు, సంవత్సరం జైలు, లేదంటే మామూలుగా ఏదో జైలు శిక్ష పడుతుంది, లేదంటే బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. నిర్దోషిగా అయిపోతే వదిలేస్తారు. నువ్వు రైళ్లు పట్టాలు పీకేసినా, బస్సులు అద్దాలు పగలగొట్టినా, బస్సులు తగలబెట్టినా, రైళ్లు తగలబెట్టినా, అలాగే ఇప్పుడు రోడ్ల మీద వంట పెంట పెట్టుకొని రోడ్లు ధర్నా చేసి బ్లాక్ చేసిన, రోడ్ల మీద ఇష్టానుసారంగా ఇది చేయడం, లేకపోతే ఎవరన్నా బిల్డింగులు కూల్చేయడం, ఇలాంటివి అన్నీ ఇప్పుడు దాకా జరిగినాయి. కానీ వచ్చే ఎలక్షన్లో 3వసారి బీజేపీ వస్తే న్యాయ సలహా సంబంధించిన వాళ్ళు వచ్చి కొత్తగా పెట్టారు. ఏమని పెట్టారు? రేపు రాబోయే ఎలక్షన్లో గెలిస్తే బీజేపీ ఇలాంటి అల్లర్లకి 144 సెక్షన్కి కఠినతరం చేస్తున్నారు. 147ని 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు శిక్ష. బెయిల్ కావాలి అంటే, నిర్దోషిగా రావాలి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రైలు పట్టా పీకేశాడు, లేదా ఒక 10 మంది కలిసి రైలు పట్టా పీకారు. ఆ ప్రాంతంలో ఎన్ని రైళ్లు వెళ్తాయి, దానికి సంబంధించి ఎంత ఖర్చు, ఎంత లాసు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ స్టేషన్లో అమ్ముకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ ఎస్టిమేషన్ చేసి ఈ మొత్తం ఖర్చుని కడితే కానీ బెయిల్ ఇష్యూ చేయరు. అలాగే ఓ రోడ్డు బ్లాక్ చేశారు. ఆ రోడ్డు బ్లాక్ చేసి ఆ రోడ్లో వెళ్ళే వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ వెహికల్స్కి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్ట్రా అదనంగా అక్కడ చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంత లాస్ అయ్యారు, ఆ అమౌంట్. అక్కడ రోడ్డు బ్లాక్ అయితే దానికి ఏమన్నా రోడ్డుని రిపేర్ చేసి ఆ రిపేర్ తాలూకు డబ్బులు ఇవన్నీ కడితే సుమారు 1 కోటి రూపాయలు అయితే ఆ 1 కోటి రూపాయలు కడితే కానీ నీకు బెయిల్ రాదు. అంత కఠినతరం చేయబోతున్నారు 147 సెక్షన్. ఇది రాజ్యాంగాన్ని పటిష్టం చేస్తున్నారా, లేకపోతే రాజుల కాలాన్ని తీసుకెళ్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రజా హక్కుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజా హక్కుల్ని వాళ్ళ రాజకీయ నాయకులు, ప్రముఖులు వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుంటున్నారు. హక్కుల్ని ప్రజలను భయభ్రాంతం చేసి చట్టాలను మరీ పటిష్టంగా చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఉన్మాదంగా చేస్తున్న ప్రభుత్వాలు. వచ్చే ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే చేసిందో గతంలో, అలాగే బీజేపీ కూడా ఒక నియంత్రణ ధోరణిలోకి రావాలని చూస్తుంది. అదే కానీ జరిగితే ఆ రోజుల్లో లేవా డిమానిటైజేషన్? అప్పుడు ఇందిరాగాంధీ 1979లో 100 రూపాయల కాగితాన్ని తీసేసి, ఆ పెద్ద కాగితాన్ని 1000 రూపాయల కాగితాన్ని తీసేసి మామూలు చిన్న కాగితాలని ప్రవేశపెట్టింది. అప్పుడు జరిగిన ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పి ప్రజలు బాధపడ్డారు. అందుకని 2012లో మన్మోహన్ సింగ్ చేయాలనుకున్న కూడా ఆగిపోయాడు. జిఎస్టీ
ఆ రోజులు మన్మోహన్ సింగ్ చేయాలని కూడా ఆగిపోయింది కాంగ్రెస్. ఇలాంటివన్నీ బీజేపీ బాధతో పని లేదు. బీజేపీ అంటే బీద జనాన్ని బాధ పెట్టే పార్టీ అన్నట్టుగా తయారైంది. ఈ పార్టీ ఎంత వరకు ఒకరికి మేలు జరిగితే 100 మంది బాధ పెట్టడం అనే సిద్ధాంతం కాదు. 100 మందికి మేలు జరిగితే ఒకరిని బాధ పెట్టొచ్చు అనే సిద్ధాంతం. 100 మంది ద్రోహులను తప్పించుకోవచ్చు న్యాయాన్ని నుండి. 100 మందిని శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం గలది భారత న్యాయ విధానం. కానీ ఈ రోజున భారత న్యాయస్థానాలు కొంతమంది నాయకులు వాళ్ళ ఒక్క స్వప్రయోజనాల కోసం 100 మంది బాధపడినా ఒకరి సంతోషం కోసం చేస్తున్నారు. యాక్చువల్గా ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నారు. ఎందుకంటే కాలం గడిచిపోయింది. ఒక వ్యక్తిపై కొంతమంది 2012లో ఒక కేసు పెట్టారు, ST/SC కేసు. ఆయన ఆస్తులు ఆక్రమించుకొని, ఆయనకు సంబంధించిన స్కూళ్ళు వాటిని ఆక్రమించుకొని, కానీ 2022 వరకు నడిపి 2022లో వచ్చి ఆయన ఏం తిట్టలేదు సార్, ఆయన ఏం చేయలేదండి అని వాళ్ళు వచ్చి సాక్షులు అందరూ వచ్చి చెప్పేశారు. మరి 12 సంవత్సరాల వ్యక్తి ఎంత బాధపడ్డాడు. కోర్టు ధిక్కరణ చేయకుండా ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి ప్రతి వాయిదాకి కోర్టుకెళ్ళి ఇది చేస్తే ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు కోర్టుకి, వాళ్ళని పిలవలేదు. చివరాఖరి జడ్జిమెంట్కి ముందు పిలిచారు. అప్పుడు వచ్చి ఆయన ఏం తిట్టలేదు సార్. మరి ఈ కోర్టు ఎందుకు అడగదు? ఆయన తిట్టినప్పుడు ఆయన మీద ఎందుకు కేసు పెట్టావు? ఆయన విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేశావు? ఆయనకు సంబంధించిన ఆస్తులు నువ్వు ఎందుకు కాజేశావు? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టావు అని కోర్టు అడగట్లా. అది మా రూల్లో లేదండి. మా రూల్ ఎంతవరకు ST/SC కేసు పెట్టారు, అది ఎంతవరకు తిట్టావా తిట్టలేదా? తిట్టలేదు, కేసు కొట్టేశాం, అయిపోయింది, గిల్టీ అయిపోయింది. అది అలాంటివి న్యాయం చేయండి, న్యాయస్థానాన్ని అది కాపాడండి. అన్యాయంగా ఒక వ్యక్తి జీవితాన్ని 12 సంవత్సరాల కాల గర్భంలో కలిపేస్తే ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడు. ఆ వ్యక్తి ఆ ఆస్తులు కూడా వాళ్ళు కేసులు పెట్టి ఆస్తులను కూడా ఆక్రమించారు. తమ డబ్బు మదంతో అధికారులను కొనుక్కొని పోలీసుల్ని వాళ్ళందరినీ. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయాన్ని కాపాడితే న్యాయం నిన్ను కాపాడుతుంది, అది తెలుసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.